నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ పట్టణంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్న టీడీపీ కూటమి నేతలు. పండ్ల వ్యాపారి షేక్ రబ్బానీ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వేమూరు శాసనసభ్యులు నకాన్ బాబు ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం పట్టభద్రుల విస్తృత స్థాయి సమావేశం. కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన 2 యువకులను కారులో కిడ్నాప్ చేసి తెనాలి తీసుకువచ్చి తీవ్రంగా టార్చర్ చేసిన కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నట్లు తెనాలి 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 టౌన్ పిఎస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రమేష్ బాబు తెలిపారు. తెనాలి నందులపేటకు చెందిన మన్నె మణిదీప్ కు, కాకినాడ జిల్లా పెద్దాపురంకు చెందిన జానా సతీష్ మరికొందరితో ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో సతీష్ తన స్నేహితుడు పండుతో కలిసి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వమని మణిదీప్ ను అడుగుతున్నాడు. డబ్బును ఇస్తాను రమ్మంటూ మణిదీప్, సతీష్ అతని స్నేహితుడు పండుని ఈ నెల 14న విజయవాడ రప్పించారు. మణిదీప్ ఉప్పు రంగారావు, పెనమలూరి ఆదాం, కోట ప్రేమ్చంద్, వత్సలకూర రవీంద్రబాబుతో కలిసి విజయవాడ వెళ్లి 2ని కిడ్నాప్ చేశారు. కారులో తెనాలి తీసుకొచ్చి సుల్తానాబాద్ సమీపంలో ఒక గదిలో బంధించి తీవ్రంగా టార్చర్ చేశారు. తీవ్రంగా కొట్టడంతో పాటు వారికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. వారి బారి నుండి తప్పించుకున్న సతీష్, పండు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో 4 అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. బచ్చలకూర రమేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్ఐ ప్రకాష్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున క్రైమ్ నెంబర్ 39/25 అండర్ సెక్షన్ 137 క్లాస్ 2, 109 క్లాస్ 1, 127 క్లాస్ 2, 118 క్లాస్ 1, రెడ్ విత్ 3 and 5 బిఎన్ఎస్ కేసులో అరెస్ట్ చేయబడిన ముద్దాయిలు. వీళ్ళు ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ ఏంటంటే కిడ్నాపు, అబ్డక్షను, అటెంప్ట్ కమిట్ మర్డరు చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ముఖ్యంగా మన్నె మణిదీపు, ఉప్పు రంగారావు, అలానే పెనమలూరి ఆదాము అనేవాళ్ళు ఈ ముగ్గురు కలిపి కంప్లైంట్ జానా సతీష్ అనే అతను నేటివ్ ఆఫ్ పెద్దాపురం విలేజ్. అక్కడి నుంచి అతను ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుదామని చెప్పి హైదరాబాదు వెళ్తాడు. హైదరాబాదులో ఈ మన్నె మణిదీప్ అనే కుర్రాడు మనకి 2020కి విజ్ఞాన కాలేజీలో బీటెక్ చదివి అక్కడ ఈ కుర్రాడు టాపర్ అప్పట్లో. ఇతను ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ అని చెప్పి హైదరాబాద్ పోతాడు. అక్కడ హైదరాబాద్ పోయిన తర్వాత ఒక స్పా సంబంధించిన వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడి తన చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. ఈ మన్నె మణిదీప్ అనే కుర్రాడు మన 2 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి కవిరాజ పార్కు, నందులపేట ఏరియా సంబంధించిన కుర్రాడు. ఈ కుర్రాడు అక్కడ చెడు వ్యసనాలకి బానిసైపోయి అక్కడ ఒక కంపెనీ పెడతాడు. ఆ కంపెనీలో సేవకుడుగా ఈ జానా సతీష్ అనే కుర్రాడిని జాయిన్ చేసుకుంటారు. అరే ఈ కంపెనీ పెడతా ఉన్నాము, దీంట్లో ఏమన్నా నష్టాలు కానీ లాభాలు కానీ వచ్చినప్పుడు దాన్ని షేర్ చేస్తాము, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటా, ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ వస్తే పోలీసు వాడు కానీ అంటే నేను పట్టుకోవడాలు ఏమైనా జరిగినప్పుడు నేనేదో నడుపుతుందని చెప్పు, నువ్వు జైలుకి పోతే నేను ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి తీసుకొస్తాను, నేను వెనకాలగా ఉంటే నీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి నమ్మకంగా చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. అదేవిధంగా ఇతను 2024 ఫోర్త్ మంత్లో ఈ కంపెనీ మీద రైడ్ చేయడం, అట్లానే వాడేదో కేసులో ఇరుక్కోవడం, వాడు కోర్టులోకి వెళ్ళడం ఫిలిం నగర్ ఏరియాలో జరిగిందని చెప్పి అతను చెప్తాడు మౌఖికంగా. చెప్పిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన 2 నెలల సంబంధించిన జీతము ఇవ్వకుండా ఈ మణిదీప్ ఎప్పుడైతే కేసు అవుతుందో ఈ మణిదీప్ అక్కడి నుంచి వచ్చేసి
ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి వేమూరు ఏరియాలో ఇక్కడ ఒక మిర్చి సంబంధించిన మిషన్ పెట్టి మిర్చి పౌడర్ సంబంధించిన కంపెనీ నడుపుతూ ఉంటాడు. అతను పూర్తి నెగ్లెక్ట్ చేస్తాడు. అతను మాట్లాడి కాల్ చేసి విసిగిపోయి 13వ తారీఖు సాయంత్రము ఇతనితో కాల్ చేస్తాడు మనదీప్ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఏంది ఇవ్వలేదు, నువ్వు ఈ విధంగా చేసావంటే కోర్టులో నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం ఏంటి, కోర్టులో నేను జడ్జి గారి సమక్షంలో చెప్తానని చెప్పి ఇతను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఈ పెనమలూరు ఆదాం అనే అతనుకి మిర్చి సప్లై చేస్తూ ఉంటాడు. పెనమలూరు ఆదాం ఏం చేస్తాడంటే అతను ఇక్కడ క్యాటరింగ్ వర్క్ నడుపుతూ ఉంటాడు. క్యాటరింగ్ సంబంధించిన యూనిట్ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, అతని దగ్గర పనిచేసే ఉప్పు రంగారావు అనే కుర్రోడు రౌడీ షీట్ ఉంటాడు. అంటే నేను ఒక్కడినైతే కస్టమరా, ఉప్పు రంగారావు ఉన్నాడు నా శిష్యుడేవాడు అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉప్పు రంగారావు సపోర్ట్ తీసుకొని అతని యొక్క జైల్లో కారు ఉంటుంది. ఆ కారులో వెళ్ళిపోయి 13వ తారీఖు రమ్ముంటే నేను 14 ఉదయం వస్తానంటాడు. ఆ ఉదయం వస్తాను వాడిని గుంటూరు మన విజయవాడ రైల్వే స్టేషన్కి పిలిపించుకొని అక్కడి నుంచి పికప్ చేసుకొని నేరుగా అతని యొక్క సుల్తానాబాద్లో అతని యొక్క యూనిట్ ఉంటుంది. ఈ క్యాటరింగ్ సంబంధించి నడుపుతూ ఉంటారు. ఆ యూనిట్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి వాడిని కొట్టడం, ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వడం, ఇబ్బంది పెట్టడం అన్నీ చేస్తారు. వాడి పక్కన తీసుకొచ్చిన సపోర్ట్ ఉన్న కుర్రోడిని కూడా పక్కన కూర్చోబెడతారు. కొట్టి వాడిని తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేస్తామని చెప్పి వాడిని బెదిరించి గందరగోళం చేయడం జరుగుతుంది. ఈ లోపల వీడు తప్పించుకొని పారిపోయి మా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ముద్దాయిలు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. మేము ఈ రోజున ఉదయం 9 గంటలకి నందివెలుగు దగ్గర ఉన్నటువంటి అక్కడ మేము వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళని పకడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు వెహికల్ అట్లానే ఈ 4 ముద్దాయిల్ని అక్కడ వెహికల్ ఆపి పట్టుకోవడం, ఈ రోజున తీసుకొచ్చి రిమాండ్కి రెడీ చేయడం జరుగుతాం. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనేలాగా ప్రతి గ్రామం నుండి ఓటర్లతో మాట్లాడి పోలింగ్ చేయించాలన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపులో వేమూరు నియోజకవర్గం కీలకం కావాలని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజ్య గెలుపులో తోడ్పాటును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు 9 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దిప్పి ప్రజా జీవితానికి పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి తీర్పిచ్చి పక్కన పెట్టినటువంటి మన పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీని అభ్యర్థుల్ని ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి చూశాం. మరి అప్పటి వరకు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకొని రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేసుకొని మోసమైనటువంటి పరిపాలనలు గాడిలో పెట్టి వెనక్కిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కించి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు, 8 నెలలకి వచ్చినటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకి పూర్తి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వెళ్తా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. గెలుపు అనేది నెల్లూరు మీద నడక, కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండకూడదు. గెలుపు ఏకపక్షంగా ఉండాలి. ఆ గెలుపులో మీరందరూ పాత్రదారులు అవ్వాలి. మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి.
నేనందరూ ఈ గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిక ఉంది అని మనందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. మన నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతోదిగా పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ కష్టపడి మనం ఓన్గా మన సొంత మన అనే దాంట్లో పనిచేసేసిన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మన మీద ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గెలుపులో అందరూ కలిసి ముందుకు నడవాలని మీ అందరినీ ఉత్తేజపరచడానికి ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన తర్వాత రాష్ట్రం అగాధంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలో మళ్ళీ గతంలో ఎటువంటి వైభవాన్ని మనం అభివృద్ధించామో ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి పనితీరు మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన జీపీఎఫ్ 600 కోట్లు చెల్లించారు. అదేవిధంగా అర్న్ లీవ్ అంతా కూడా 200 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇంకా అనేకం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తామని చెప్పేసి పనిచేస్తాం. అంతేకాకుండా రైతులకి ఎక్విటీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎక్విటీ కానివ్వండి, వాటన్నిటినీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు ఒక భరోసా కలిగించే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అందిస్తారని చెప్పేసి మీరందరూ చాలా మంది ఉన్నారు. ఉపాధ్యాయులు మీరందరూ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని. ప్రభుత్వం సహకారంతో కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి తినక ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన ఓటమి చేసి రాజేంద్ర ప్రసాద్ చేసి మంచి మెజార్టీతో ప్రారంభించి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అంటే నాకు సోదరులు చెప్పారు బీజేపీ నాయకులు, ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓట్ అన్నమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది ఇందాక ఆనందబాబు గారు సెల్ఫ్ పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది మీకు ఫోన్ పెట్టారు. మన గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ కూడా వస్తారు. తప్పనిసరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం చెప్పారు. ఈ దగ్గర గీయాలి నిలువుగా గీత ఇట్లా నిలువుగా గీత గీయండి. అది ఒక రోమన్ అంటే కానీ ఒకటి 0 కానీ రాయటం కానీ ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ ఓటు వాడదు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో అదే బ్యాలెట్ ని రెగ్యులర్ గా మనం ఈ మెషిన్ తో అవుతాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఏదైతే మడత పెట్టిస్తారో. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపే లక్ష్యంగా టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, సాంస్కృతిక విభాగం నాయకులు వెనిగెల శివప్రసాద్, డివి సంగమేశ్వరరావు, వైఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే గౌరవనీయులు
మాజీ మంత్రులు శ్రీ ఆలపాటి రాజేంద్ర గారికి మద్దతుగా ఈ రోజున R&B ఆఫీసు అలాగే బ్యాంకులు అవన్నీ కూడా మరి ఆయన కోసం క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మరి గ్రాడ్యుయేట్స్, కార్మిక సంఘ నాయకులు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర గారికి వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన మనందరికీ తెలుసు, గత 15 ఏళ్ల నుంచి మనందరికీ కూడా ఈ ఎన్నో సేవలు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రతి ఆఫీసులో ఆయన ఏంటో అందరికీ తెలుసు. మరి ఆయనకి మనం గెలిపించుకుంటే మన కోరికలు ఏదైనా సరే ఆయన సీఎం గారితో మాట్లాడి సాధించి మరి మన యొక్క PRS కానీ అలాంటి ఏ కోరికలైనా కానీ తీర్చేటువంటి శక్తి ఆయనకు ఉంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే చెబుతున్నాం, ఆలపాటి రాజా గారు గత 35 సంవత్సరాలుగా ప్రజలకి చేసిన సేవలు కానీ, వారికి అందుబాటులో ఉండటం కానీ, వారు అడిగిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తత్వరమే క్లియర్ చేయించే మనస్తత్వం గల నాయకుడు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు మన కోసం ముందుకొచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఇప్పుడు చిన్న విరామం.